ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి చెల్లా ఛానల్. చాలా రోజులు అయిపోయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. అగైన్ వీఆర్ బ్యాక్ అనమాట. అంటే 1 వీక్ అయింది నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. అగైన్ మేమిద్దరం కలిసాము, అంటే మేమిద్దరం కాదు ఫ్యామిలీ అంతా కలిసాము. ఊరికే అలా బయటకు వచ్చాం పొలంలోకి. లాస్ట్ టైం చెప్పాను కదా, ఒకసారి వచ్చినప్పుడు పొలంలో ఫ్లవర్స్ అవి చూపించాను కదా. ఈసారి పంటలో ఏం వేశారంటే దోసకాయ వేశారు, అంటే మస్క్ మిలాన్. అది డిఫరెంట్ కేటగిరీ అన్నమాట. ఇది మామూలుగా చిన్న కాయలు ఉంటాయి, ఇవి చాలా పెద్ద కాయలు ఉంటాయి అన్నమాట. కాకపోతే మేము ఈ రోజు ఎందుకు వచ్చాం ఈ పొలంలో కంటే జస్ట్ ఏమన్నా స్నాక్స్ లా ప్రిపేర్ చేసుకొని తిందాము అని అనుకున్నాం. మేము చికెన్ చేసుకుంటున్నాం, మీరు మళ్ళీ చికెన్ తినొద్దు అని అనొద్దు, బికాస్ మేము మా కోడ్లే యూజ్ చేస్తున్నాము. మేము బయట కొని వైరస్ ఉండేది వాడట్లేదు. సో చికెన్ కదా ఎందుకు తింటున్నారా అనొద్దు, మా కోడ్లే యూజ్ చేసి ఈరోజు కొంచెం పకోడా టైప్ కబాబ్ టైప్ చేసుకుందాం అనుకుంటున్నాం. అక్కడ అంత ప్రిపరేషన్ చేస్తున్నారు. లెట్స్ గో వెళ్దాము వదినా. మేము బైక్స్ అయితే ఒక పక్కన పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాము. బోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా చాలా నీట్గా పెంచుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడేం చేసినా కూడా అవన్నీ పాదులు కట్ అయిపోయి పాపం వాటికి డేంజర్ అని చెప్పి ఇక్కడెక్కడ వద్దనుకుని ఆ మూలకి వెళ్ళాము. వాటర్ కూడా ఉంటాయి కదా మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి అని అక్కడికి వెళ్తున్నాం మేము. యాక్చువల్గా ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. చాలా చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి అవి. నేను వీడియో తీయడానికి కూడా అందుకే అంత క్యాప్చర్ చేయలేకపోయాను అవి. దానికి బిఫోర్ డేనే మావయ్య గారు ఒక 2 కాయలు తీసుకొచ్చారనమాట. అక్కడొకటి కొంచెం పండినవి ఉన్నాయంట. ఆ 2 తీసుకుని వచ్చి టేస్ట్ చూడండి అని ఇచ్చారు. టేస్ట్ చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే అనుకుంటా మాకు ఇవి పంపించారు, ఈ కాయలు టేస్ట్ చేయండి అంటే. ఇవి కర్బూజా ఉంటుంది కదా, కర్బూజాలోనే ఒక డిఫరెంట్ కేటగిరీ ఇది. ఒక కీరా, దోసకాయ ఇట్లాంటి వాటిలో ఇది కూడా ఒక కేటగిరీ. సేమ్ కర్బూజా టేస్ట్ ఉంటుంది ఇది కూడా, కానీ చూడ్డానికి మాత్రం దోసకాయలా ఉండిద్ది అనమాట. నేను అప్పుడు టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను తినడం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, అన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ వేద్దాము, మంట ఎక్కడ వేసి ఎక్కడ కాలుద్దాం అని. బార్బిక్యూ చికెన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇందులో నవీన్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టం కూడా. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అదంటే చాలా నచ్చినట్టుంది. వాళ్ళకి కూడా బాగా తిన్నారు. సాంగ్కి డాన్స్ చేసింది ఏదమ్మది. మీరు ఎవరన్నా రీల్ చూడాలనుకుంటే హిమా స్టోరీస్ అని ఉంటుంది, అందులో తను ఫాలో చేసి ఆ వీడియో చూడండి. అక్కడ కనిపించిన పొల ముక్క అంతా వేరుకుని వచ్చి మంట పెట్టడం కోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడ చికెన్ కాల్చడం కోసం మంట పెట్టిన తర్వాత ఇంకొక పక్కన చికెన్ని ఇక్కడ మనం ఇంటి నుంచి అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం. పసుపు, ఉప్పు, కారం అట్లా తెచ్చుకున్నాం. అన్నీ మ్యారినేట్ చేసేసి తెచ్చుకోవాలి. అన్నీ ఇక్కడే చేసుకుందామని అనుకున్నాము. అవన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం కావాల్సినవన్నీ వేసుకొని ఏది దొరికితే అదే వేసుకోవడం. ఈ ప్రాసెస్లోనే చెయ్యాలి అనేవి రూల్ లేదు కదా, మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవడం. లాస్ట్కి మనం చేసుకున్నది ఎప్పుడైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బార్బిక్యూ చికెన్ అనే కాదు, ఏదైనా బయట కొనుక్కొని తెచ్చుకునే దానికంటే టేస్ట్ చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. యాజ్ ఏ నాన్ వెజ్ లవర్గా మంచిగా అనిపించింది. ఇదే మనం బయట కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ అవుతుందిరా బాబు అని అనిపించింది. అదేదో మనం చేసుకుంటేనే బెస్ట్ కదా, అండ్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ వస్తుంది, మంచిగా ఉండిద్ది అనిపించింది. అండ్ ఇలా చేసుకుంటుంటే చాలా బాగా నచ్చింది మాకు. ఎంజాయ్ చేసాం నేచర్ని ఒక పక్కన. అప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా ఎండగానే ఉంది. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలా వేడిగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా సమ్మర్ని ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ ఇవి చేస్తుంటే ఎంత తొందరగా అయిపోతే ఎంత ఫాస్ట్గా తిందాంలే అని భలే అల్లరి చేస్తున్నారు ఈ పిల్లలిద్దరూ. వీళ్ళిద్దరూ ఉంటే ఇంకా అసలు డేనే తెలీదు, అంత అల్లరి చేస్తూ అసలు టైంపాస్ ఫుల్ అవుతుంది. ఎన్ని మాటలు చెప్తారు, ఎన్ని కబుర్లు చెప్తారు. నన్ను పూర్తి పేరుతో పిలిచేది వన్ ఆఫ్ ద ఫెలో వీడు కూడా, సత్యదీప్తి పిన్ని అనే పిలుస్తాడు. ఎప్పుడు చూడు కలవరిస్తూనే ఉంటారంట. అక్క చెప్తుంది అనమాట నాకు, మీ హస్బెండ్ అయినా నిన్ను అంత సార్లు తలుచుకుంటారో లేదో తెలియదు కానీ మా అబ్బాయి మాత్రం సత్యదీప్తి పిన్ని అని చెప్తూనే ఉంటారు. మా పిన్నికి ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాడంట. వీటితో మాట్లాడిద్దామంటే కెమెరా పెట్టేసరికి కామ్ అయిపోతున్నాడు, మాట్లాడట్లేదు. సైలెంట్గా తెలియకుండా రికార్డ్ చేయాలి వాడి మాటలు ఈసారి ఎప్పుడైనా. చికెన్ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని
ఇంకా డైరెక్ట్ ఫైర్ మీద పెట్టడమే. ఆ ఫైర్ కూడా రెడీగా ఉంది ఆల్రెడీ. నవీన్ దాన్ని బార్బిక్యూ స్టిక్స్కి పెట్టి డైరెక్ట్ ఫైర్ మీద పెడతారు. మేము తీసుకున్నది కొంచెం చికెనే, ఎక్కువేం కాదు, ఏదో సరదాగా తిన్నామా అలాగా నేచర్లోకి వచ్చింది అన్నట్టు అనుకున్నాం అంతే. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, పిల్లలతో ఆడుకోవడం మంచిగా అనిపించింది నాకు. అండ్ దట్టు నాకు గుర్తులేదంటే నేను ఎప్పుడూ వెళ్ళింది లేదు ఇలాగా అందరం కలిసి పొలంలోకి. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. లాస్ట్ టైం వచ్చాము, ఇక్కడ మీకు చూపించాను కదా, ఇదే ప్లేస్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అది ఇవన్నీ పూల తోటలు అన్నమాట. ఇప్పుడు దోస వేసారు. అండ్ ఇంట్లో కూడా సపోటా చెట్లు ఉన్నాయి, చాలా సపోటాలు వచ్చాయి. వంకాయలు, అవి ఎంత పెద్ద పెద్ద వంకాయలు అంటే ఒక్కొక్క వంకాయ 1/2 kg ఉన్నట్టు కనిపిస్తుంది. అది నేను షార్ట్స్లో పెడతాను, అవి మిస్ కాకుండా చూడండి. ఒకవేళ మీకు కూడా ఏమన్నా కావాలంటే కంపల్సరీ మెసేజ్ చేయండి, నేను ఇవ్వడానికి ట్రై చేస్తా పంపించడం కోసం. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా అడగండి. ఇక్కడ చికెన్ అయితే అన్ని స్టిక్స్ ఒక 3 sticks వచ్చినాయి అంతే. 3 sticks పెట్టారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. తినడానికి రెడీ అనమాట. పిల్లలు చూసారా ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు. వాళ్ళకి అన్నం వీటికంటే ఇట్లాంటివి తినడం అంటే భలే ఇష్టం. అండ్ ఇంకొకటి మనం ఇంట్లోనే ఉండి ఇంట్లోవే, ఇవన్నీ ఇంట్లోవే, ఏది బయట నుంచి తెచ్చింది కాదు. సో ఏం ప్రాబ్లం లేదు అని వాళ్ళు పెడుతున్నారు, ఏం కాదు అది. అండ్ చికెన్ కూడా ప్రెజెంట్ ఇప్పుడు తినడానికి లేదు కదా, ఇంకొన్ని డేస్ ఆగితే తినేయచ్చు, ఏం కాదు. అలా కుక్ అయిపోయిన చికెన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్, లెమన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే మస్తు ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. నేను బయట తిన్నదానికంటే ఇది టేస్ట్ నాకు బాగా నచ్చింది, వాళ్ళకు కూడా బాగా నచ్చింది, అంటే సూపర్ అని చెప్తున్నారు. చక్కగా ఆ పొలంలో కూర్చుని హాయిగా ఒక సాంగ్స్ పెట్టుకొని దాంట్లోకి మనం థమ్స్అప్ తెచ్చుకొని కూర్చొని తింటుంటే ఉంది. అబ్బాబ్బాయి ఎంత బాగుందో. రెస్టారెంట్కి వెళ్ళి మనం తింటాం కదా, ఆ ఫీల్ కంటే ఈ ఫీల్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. విత్ నేచర్. బార్బిక్యూ చికెన్ ఒకటే చేసుకున్నాం కదా, నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, ప్రాన్స్ బిర్యానీ కానీ, ఇట్లాంటివి పెద్ద పెద్ద ఐటమ్స్ ట్రై చేద్దాం. మంచిగా అనిపిస్తుందేమో. అండ్ టేస్ట్ కూడా చూడాలి. మంచి క్లైమేటిక్ నేచర్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం ఎండగా ఉంది కదా, ఇంకొంచెం లైట్గా వర్షం పడి అట్లా అట్లా అయ్యే సీజన్లో అయితే కనుక ఇంకొంచెం బాగుంటుంది అని అనిపించింది. అప్పుడు మేము మళ్ళీ ట్రై చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ డే ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ విలేజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. మీకు కనుక నచ్చినట్టయితే please like, share and subscribe to Deepthi Challa. And thank you everyone who ever watching my videos. Thank you so much. And who are sending messages in Instagram and WhatsApp. Thank you so much. It means a lot for me. And ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే please subscribe to my channel Deepthi Challa. Stay tuned to my channel for more upcoming new videos. Thank you all.